ఈ రోజు పొద్దున్నే మా ఆయనతోటి అక్షంత లేపించుకున్నా. వంట చేసేటప్పుడు వంటనే చేయాలి, ఫోన్ పట్టుకుని వంట చేస్తే గిట్లనే. ఏందో బంగారం రేటు అందనంత దూరంలో ఎన్నో పోయి కూర్చుంది. మనలాంటి వాళ్ళు కొనాలంటే కొంటారా? ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే చిక్కుడుగాయ కొంచెమే ఉందన్నమాట. ఇంకా కూరగాయలు అయితే ఏమీ లేవు. ఇంకా రాత్రి చేసిన పచ్చి పులుసు ఉంది కదా, దానికి కాంబినేషన్ బాగుంటది అని చెప్పి అయితే ఫ్రై చేద్దాము అన్నట్టుగా వీడియో చూసుకుంటూ ఫ్రై చేసి, కానీ అది ఫ్రై కాలేదు, మాడిపోయి బొగ్గైపోయింది. వంట చేసేటప్పుడు కూడా ఫోన్ పట్టుకొని చూడకపోతే నీకేం రోగమో అని చెప్పి మా ఆయన తిట్టింది మా ఆయనే కదా అని తుడుచుకొని పిల్లలకైతే ఎగ్ రైస్ అయితే చేసిన. అప్పుడే పచ్చళ్ళమ్మ పచ్చళ్ళో అనుకుంటూ ఒక అంకుల్ అయితే వచ్చిండనమాట. సరే అని చెప్పి టమాటా అట్లనే మ్యాంగో రెండు కూడా తీసుకుని ఉంటానమాట మా కోసము. ఇంట్లో కూడా పచ్చళ్ళు అయిపోయినాయి. ఈ స్నాక్స్ పెడుతుంటే మా చెర్ని వాళ్ళ డాడీకి కంప్లైంట్ చేస్తుంది. ఏంటి డాడీ మమ్మీ ఎప్పుడు అవే స్నాక్స్ పెడుతుంది, మా ఫ్రెండ్స్ అయితే రోజుకు ఒక స్నాక్స్ తెచ్చుకుంటారు అని చెప్పి చెప్తుంది. లాస్ట్ టైం పచ్చడి నేనే పెట్టినుంటానమాట. ఫస్ట్ టైం పెడుతున్నా కదా అని చెప్పి అయితే కొన్ని కాయలతోటే పెట్టినుంటానమాట. ఇంకా కొంచెం కావడంతో మంచిగా టేస్ట్ అయితే అయ్యింది. కానీ తొందరగా వేడి వేడి అన్నంలో మామిడికాయ తొక్కేసుకొని తింటే చూడండి టేస్ట్ మస్తు ఉంటది. ఆ మామిడికాయ పచ్చ కోసం ఇద్దరం కొట్లాడుతాం నేను మా ఆయన. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా.